డొనాల్డ్ ట్రంప్ ఉదయం లేచిన వెంటనే ఇదే పని అనుకుంటాడేమో. ఇండియాతో ఎలా సంబంధాలు చెడగొట్టాలని ఆలోచిస్తాడేమో. మీకు తెలుసా ఒక చాలా పెద్ద గ్రూప్ ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇందులో 120కి పైగా దేశాలున్నాయి. ఆ అలయన్స్ లీడర్ ఎవరో తెలుసా? మన ఇండియానే. లిటరల్లీ దాని హెడ్ ఆఫీస్ మన హర్యానా రాష్ట్రంలో గుర్గావ్‌లో ఉంది. కానీ విషయం ఏంటంటే ఇటీవల అమెరికా ఆ గ్రూప్ నుంచి బయటకి వచ్చేసింది. సాధారణంగా ఏ ఇంటర్నేషనల్ గ్రూప్ ఫార్మ్ అయినా అమెరికాయే పెద్దగా ఉండాలనుకుంటది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇండియా ఇక్కడ లీడ్ చేస్తుంది. అదే బహుశా ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు అమెరికాకి. అందుకే అమెరికా నుంచి ఒక అఫీషియల్ ట్వీట్ వచ్చింది. మేము ఈ గ్రూప్‌ని వదిలేస్తున్నాం. ఇది యూజ్‌లెస్ గ్రూపు. ఇందులో ఏమీ జరగదు అని. అంటే ముందు వచ్చి పెద్ద నాటకాలు చేసి భూమిని కాపాడండి, సోలార్ ఎనర్జీని ముందుకు తీసుకెళ్ళండి అంటారు. తర్వాత అమెరికాలో ఎవరో ఒకరు బుద్ధి తిరగగానే ఒక రోజులోనే వచ్చి గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఇంకో విషయం గమనించండి. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఇండియాలో బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ న్యూస్ మీరు వినే ఉంటారు. అంటే అమెరికా అనే దేశం మొత్తం ఇండియాకు వ్యతిరేకమైతే కాదు. కానీ పైనున్న కొంతమంది టాప్ లీడర్లు మాత్రం అలా అనిపిస్తున్నారు. ఎందుకంటే కంపెనీలు ఈగోలు చూడవు. కంపెనీలకు ఒకటే ముఖ్యం డబ్బులు. ఇండియా అంటే మల్టీనేషనల్ కంపెనీలకు భారీ ప్రాఫిట్‌నిచ్చే మార్కెట్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.